హై గెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ కాస్మిక్ ఎంటిటీస్ గురించి, మోస్ట్ పవర్ఫుల్ స్కిల్డ్ ఫైటర్స్ గురించి, మోస్ట్ పవర్ఫుల్ విలన్స్ గురించి, ఇలా అందరి గురించి మనము ప్రీవియస్ వీడియోస్లో అయితే మాట్లాడుకున్నాం. ఇంక ఈరోజు టాపిక్ ఏంటంటే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ గురించి అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే మార్వెల్ యూనివర్స్లో చాలామందే ఉన్నారు, కానీ ఇక్కడ నేను చెప్పబోయే ఈ క్యారెక్టర్స్ తలుచుకుంటే వితిన్ సెకండ్స్లో యూనివర్సెస్నే అవలీలగా నాశనం చేయగలరు. ముఖ్యంగా మనం ఇక్కడ కాస్మిక్ ఎంటిటీస్ గురించి అయితే మాట్లాడుకోవాలి, కానీ నేను ఈ వీడియోలో కాస్మిక్ ఎంటిటీస్ గురించి చెప్పను. ఎందుకంటే వీళ్ళు వాళ్ళకంటే కూడా అతి శక్తివంతమైన వాళ్ళు, యూనివర్స్ని క్రియేట్ చేసిన వాళ్ళు, యూనివర్సెస్ని సెకండ్స్లో నాశనం చేయగలరు. మార్వెల్ యూనివర్స్లో ఉన్న ఈ కాస్మిక్ ఎంటిటీస్కి ఉన్నంత శక్తి ఇంకెవరికి ఉండదు. ఇలాంటి కాస్మిక్ ఎంటిటీస్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, మీకు వీలుంటే వెళ్ళి చూసేయండి, తప్పకుండా చాలా బాగుంటుంది. అందరికీ తెలుసు కాస్మిక్ ఎంటిటీసే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ అని. అయితే వీళ్ళు కాకుండా వీళ్ళ తర్వాత ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ అనే క్యారెక్టర్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంటికి కోరేది ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నెంబర్ 12 సతర్. థోర్ రాగ్నరాక్లో సతర్ని మనము చూసే ఉంటాము. వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ విలన్. ఆస్గార్డ్ని తన ట్వైలైట్ స్వార్డ్తో ఒక దెబ్బకు నాశనం చేస్తాడు. ఇంకో విషయం చెప్పాలంటే ఆస్గార్డ్నే కాదు, వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఇంకా గాడెసెస్ ఆఫ్ డెత్ అయిన హెలాని కూడా దెబ్బకు చంపేస్తాడు. సటర్ ఒక లెజెండరీ ఫైర్ డీమన్. ఆస్గార్డ్ని ఎప్పుడెప్పుడు నాశనం చేద్దామని ఆలోచిస్తూ ఉంటాడు. ఇతని దగ్గర ట్వైలైట్ స్వార్డ్ అయితే ఉంటుంది. ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్, ప్లానెట్స్నే నాశనం చేయగలదు. అంతేకాకుండా సటర్ తన సైజుని ఎంత పెద్దగా అయినా లేదా ఎంత చిన్నగా అయినా చేంజ్ చేసుకోగలడు. అలాగే తన ట్వైలైట్ స్వార్డ్ని కూడా ఎంత పెద్దగా అయినా లేదా ఎంత చిన్నగా అయినా చేంజ్ చేయగలడు. చెప్పాలంటే థోర్ రాగ్నరాక్లో హల్క్ కూడా సటర్ని ఏమీ చేయలేకపోతాడు. తనకున్న పవర్స్తో సటర్ ఏకంగా గాడ్స్ని చంపగలడు. అలాగే సటర్ ఒక ఇమ్మోర్టల్. ఇతన్ని ఎన్నిసార్లు చంపినా అసలు చావు అనేది ఉండదు. తన హెడ్ని తీసుకువెళ్ళి ఎటర్నల్ ఫ్లేమ్లో ఉంచితే సటర్ మళ్ళీ బ్రతుకుతాడు. అందుకే సటర్ మార్వెల్ యూనివర్స్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ అయిన క్యారెక్టర్. నెంబర్ 11 గార్ ది గాడ్ బుచర్. థోర్ లవ్ అండ్ థండర్లో మనము గార్ ది గాడ్ బుచర్ని అయితే క్లియర్గా చూస్తాం. తెల్లగుడ్డ కప్పిన దయ్యంలో ఉంటాడు మనోడు. కానీ మార్వెల్ కామిక్స్లో ఇతని క్యారెక్టర్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఇంకా స్ట్రాంగెస్ట్. మూవీలో అసలు బాగా చూపించలేదు, ఈ విషయం మన ఫ్యాన్స్ అందరికి కూడా తెలుసు. అయితే గార్ ది గాడ్ బుచర్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ అయిన క్యారెక్టర్. ఎంత శక్తివంతుడంటే ఎంసీయూలో ఉన్న గాడ్స్నే వరుసపెట్టి నరికాడు, ప్రతి ఒక్క గాడ్ని వణికించాడు, ఈవెన్ థార్ని కూడా. గార్ తన ప్లానెట్ మీద ఒక మోర్టల్ బీయింగ్. తన ప్లానెట్లో వచ్చిన కరువు వల్ల మొత్తం నాశనం అవుతుంది. తన ఫ్యామిలీలో తను తప్ప మొత్తం అందరు చనిపోతారు. ఎంతమంది గాడ్స్కి ప్రేయర్ చేసినా కానీ అసలు లాభం ఉండదు. ఇంకా అప్పుడే గార్ ది గాడ్ బుచర్కి నల్ యొక్క ఆల్ బ్లాక్ నెక్రోస్ స్వార్డ్ అయితే దొరుకుతుంది. ఈ కత్తి గార్ ది గాడ్ బుచర్కి చాలా శక్తిని అయితే ఇస్తుంది. ఎంత శక్తి అంటే గాడ్స్ని అవలీలగా చంపగలడు. ఈ ఆల్ బ్లాక్ నెక్రోస్ స్వార్డ్కి మార్వెల్ యూనివర్స్లో కాస్మిక్ బీయింగ్స్ అయిన సెలిస్టియల్స్ని చంపే శక్తి ఉంటుంది. నల్ గురించి తెలిసిన వాళ్ళకు ఈ విషయం బాగా తెలిసి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆల్ బ్లాక్ నెక్రోస్ స్వార్డ్ మాన్స్టర్స్ని క్రియేట్ చేయగలదు. అలాగే డార్క్నెస్ గుండా టెలిపోర్ట్ అవ్వగలదు. అయితే నెక్రోస్ స్వార్డ్ లేకుండా గార్ ఒక మామూలు బీయింగ్ అంతే. అందుకే గార్ ది గాడ్ బుచర్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఇంకా స్ట్రాంగెస్ట్ అనే క్యారెక్టర్. నెంబర్ 10 క్యాంగ్ ది కాన్కరర్. లోకీలో ఈ హూ రిమైన్స్ని చూస్తాం. యాంట్ మ్యాన్ అండ్ ద వాస్ప్ క్వాంటమేనియాలో తన పవర్ఫుల్ వేరియంట్ అయిన క్యాంగ్ ది కాన్కరర్ అయితే చూస్తాం. అలాగే క్యాంగ్ యొక్క కౌన్సిల్ని కూడా చూస్తాం. యాక్చువల్లీ చెప్పాలంటే ఇతనికి చాలా నేమ్స్ అయితే ఉంటాయి, కానీ ఇతని అసలు పేరు నథానియల్ రిచర్డ్స్. ఇతను ఒక హ్యూమన్ బీయింగ్, కామన్ మ్యాన్, అలాగే ఒక జీనియస్ సైంటిస్ట్. 31st సెంచరీలో ఇతను మల్టీవర్స్ గురించి ఇంకా టైం ట్రావెల్ గురించి కూడా తెలుసుకుంటాడు. అంతేకాకుండా టైంని మ్యానిపులేట్ చేయడం కూడా తెలుసుకుంటాడు. అలాగే అడ్వాన్స్ టెక్నాలజీతో మల్టీవర్స్లో ట్రావెల్ చేస్తూ రియాలిటీస్ని కాన్కర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. క్యాంగ్ మల్టీవర్స్కి ఒక పెద్ద థ్రెట్. క్యాంగ్ టైంని మ్యానిపులేట్ చేసి యూనివర్స్లో ఉన్న పీపుల్స్ అందరినీ ఎరేస్ చేయగలడు. అలాగే తన దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ కాంబాక్ట్ సూట్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్. ఈ సూట్ క్యాంగ్కి చాలా పవర్స్ అయితే ఇస్తుంది. అవెంజర్స్ని క్యాంగ్ సింగిల్గా అయితే ఓడించగలడు. ఇలా క్యాంగ్ చాలా రియాలిటీస్ని అయితే కాన్కర్ చేస్తాడు. అందుకే క్యాంగ్ మార్వెల్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ అనే క్యారెక్టర్. నెంబర్ 9 కెప్టెన్ మార్వెల్. కెప్టెన్ మార్వెల్ని మనము కెప్టెన్ మార్వెల్ మూవీలో మరియు చాలా అవెంజర్స్ ఫిలిమ్స్లో అయితే చూసాము. నేను చూసిన లేడీ సూపర్ హీరోస్లో కెప్టెన్ మార్వెల్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ అయిన క్యారెక్టర్. అనుకోకుండా జరిగిన ఒక యాక్సిడెంట్లో కార్లో డెన్వర్స్ టెసరెట్ పవర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా కార్లో చాలా శక్తివంతంగా అయితే చేంజ్ అవుతుంది. ఎంతలా అంటే తను తలుచుకుంటే ఈజీగా ఎవరినైనా ఓడించగలదు. అవెంజర్స్ ఎండ్ గేమ్లో థానస్ని ముప్పు తిప్పలు పెట్టింది. కెప్టెన్ మార్వెల్ ఒక ఇమ్మోర్టల్ బీయింగ్ అనుకోండి. ముఖ్యంగా తన బలం థోర్కి
ఈక్వల్గా అయితే ఉంటుంది. అందుకే కెప్టెన్ మార్వెల్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ అనే క్యారెక్టర్. నెంబర్ 8 హెలా. థోర్ రాగ్నరాక్లో మనం చూసిన వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ అనే క్యారెక్టర్ ఈ హెలా. ఓడిన్ కూతురు మరియు థోర్ యొక్క సిస్టర్. తన అద్భుతమైన శక్తులతో హెలా 9 రెలమ్స్ని తన కంట్రోల్లోకి అయితే తెచ్చుకుంటుంది. చెప్పాలంటే ఆస్గార్డ్కి అసలైన వారసురాలు హెలా. అయితే తనలో ఇంత క్రూరత్వాన్ని చూసిన ఓడిన్ తనని సీల్ చేస్తాడు. ఓడిన్ చనిపోయిన తర్వాత హెలా మళ్ళీ వచ్చి బీభత్సాన్ని అయితే క్రియేట్ చేస్తుంది. థోర్ యొక్క హ్యామర్ని ముక్కలు ముక్కలుగా చేస్తుంది. థోర్ హెలా చేతిలో చనిపోయే స్టేజ్కి అయితే వస్తాడు. తన ఆల్ బ్లాక్ నెక్రో స్వాట్స్తో హెలా ఆస్గార్డ్ ఆర్మీని సెకండ్స్లో అయితే చంపేస్తుంది. తన దగ్గర ఉన్న ఆల్ బ్లాక్ నలి యొక్క ఆల్ బ్లాక్ స్వాడ్లో చిన్న ముక్కతో తయారైంది. వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ అయిన లేడీ సూపర్ హీరోస్ యొక్క లిస్ట్ బయటకు తీస్తే అందులో హెలా ఎప్పుడు కూడా టాప్లో ఉంటుంది. సటర్ లేకపోయింటే థోర్ పని అయిపోయేది. ఎలాగో సటర్ ఆస్గార్డ్తో పాటు హెలాని కూడా డష్ వేశాడు. నెంబర్ 7 గోస్ట్ రైడర్. ఇంతవరకు మనము మార్వెల్ లైవ్ యాక్షన్లో చూడలేదు. రాబోయే ఫ్యూచర్ ఎంసీయూలో మనము తప్పకుండా గోస్ట్ రైడర్ని అయితే చూస్తాం. మెఫిస్టోతో చేసుకున్న ఒక డీల్ కారణంగా జానీ బ్లేజ్ ఇలా గోస్ట్ రైడర్గా అయితే చేంజ్ అవుతాడు. మనము మార్వెల్లో మోస్ట్ పవర్ఫుల్ అయిన క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే అందులో గోస్ట్ రైడర్ తప్పకైతే ఉంటాడు. ఇతనికి అద్భుతమైన మహాశక్తులు అయితే ఉంటాయి. గోస్ట్ రైడర్ అనుకుంటే అవెంజర్స్ అందరినీ కూడా సింగిల్గా అయితే ఓడించగలడు. ఎందుకంటే తన ఫుల్ పవర్స్ని మనకు ఇప్పటి వరకు చూపించలేదు. ఒకవేళ చూపిస్తే ఇంకా అంతే. మెఫిస్టో ఇతనికి జెరాథస్ అనే ఒక అతి శక్తివంతమైన దాన్ని బాండ్ చేస్తాడు. ఈ జెరాథస్ గోస్ట్ రైడర్ని ఇంకా శక్తివంతుడిగా అయితే మారుస్తుంది. గోస్ట్ రైడర్ తన హెల్ ఫైర్తో సూపర్ న్యాచురల్ బీయింగ్స్ని, హ్యూమన్స్ని, గాడ్స్ని కూడా దహనం చేయగలడు. ఇంకా తన పీనియన్ స్టేర్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్. తను ఒక్కసారి ఎవరి కళల్లోకైనా చూస్తే ఇంకా వాళ్ళంతే, వాళ్ళ ఆత్మ అనేది బర్న్ అయిపోతుంది. ఇవే కాకుండా ఇతనికి చాలా పవర్స్ అయితే ఉంటాయి. ఒక కామిక్లో గోస్ట్ రైడర్ సింగిల్గా అవెంజర్స్ అందరిని ఎదుర్కొంటాడు. గోస్ట్ రైడర్ యొక్క ఫుల్ స్పిరిట్ ఆఫ్ వెంజెన్స్ ముందు ఎవరు కూడా నిలవలేరు, అంత మహాశక్తివంతుడు. అందుకే గోస్ట్ రైడర్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ అనే క్యారెక్టర్. నెంబర్ 6 థానస్. మార్వెల్ యూనివర్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ అనే క్యారెక్టర్ ఎవర్. ప్రతి ఒక్క మార్వెల్ ఫ్యాన్ని అడగండి ఎవరు మీ ఫేవరెట్ విలన్ అని. ప్రతి ఒక్కరు చెప్పే పేరేంటో తెలుసా? థానస్. ఇలాంటి ఒక శక్తివంతమైన విలన్ని మనము మళ్ళీ ఎంసీయూలో చూడలేము. చూసినా కానీ ఆ వైబ్స్ మళ్ళీ రావు. ఒక ఇన్ఫినిటీ సాగా మొత్తాన్ని ఉచ్చపోయించిన వాడు మన థానస్. హల్క్ లాంటి వాళ్ళే థానస్ దెబ్బకు పోసుకున్నారు. థానస్ ఒక డీవియంట్ ఇంకా ఎటర్నల్. వేయడానికి డీవియంట్స్కి ఉన్న పవర్స్ ఉంటాయి మరియు ఎటర్నల్స్కి ఉన్న పవర్స్ కూడా ఉంటాయి. అయితే థానస్ యొక్క ముఖ్య ఉద్దేశం యూనివర్స్ని బ్యాలెన్స్ చేయాలి, సగం పాపులేషన్ని ఎరేస్ చేయాలి. దీనికి థానస్కి ఏం కావాలి? ఇన్ఫినిటీ స్టోన్స్ కావాలి. అలాగే ఎర్త్ మీద ఉన్న చాలామంది సూపర్ హీరోస్ని ఎదిరించి స్టోన్స్ అన్నిటిని సొంతం చేసుకుని స్నాప్ వేస్తాడు. అనుకున్న విధంగానే థానస్ చేస్తాడు. థానస్ మామూలుగానే చాలా పవర్ఫుల్ ఇంకా బలవంతుడు. ఇలాంటి థానస్కి ఇన్ఫినిటీ స్టోన్స్ తోడైతే ఇతను యూనివర్స్లోనే అత్యంత ప్రమాదకరంగా అయితే చేంజ్ అవుతాడు. థానస్ దగ్గర ఈ స్టోన్స్ ఉంటే అతన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఇతను ఎంత శక్తివంతుడో మీ అందరికీ తెలిసే ఉంటుంది. అందుకే థానస్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ అండ్ క్యారెక్టర్. నెంబర్ 5 థోర్ ఓడిన్ ఫోర్స్. థోర్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ అని మనందరికి తెలుసు. అలాగే చూస్తూనే ఉన్నాం. అయితే థోర్లో మనము చాలా వర్షన్స్ని అయితే చూసాము. అన్నిటికంటే కూడా రూన్ కింగ్ థోర్ చాలా అంటే చాలా పవర్ఫుల్. ఈ రూన్ కింగ్ థోర్ని మనము మార్వెల్ లైవ్ యాక్షన్లో అసలు చూడలేదు. ఫ్యూచర్ ఎంసీ మూవీస్లో చూస్తామేమో. ముందు మీకు ఓడిన్ ఫోర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓడిన్ ఫోర్స్ అనేది ఓడిన్కి చెందిన మిస్టికల్ ఎనర్జీ. ఈ ఎనర్జీ థోర్కి వారసత్వంగా అయితే వస్తుంది. ఈ ఓడిన్ ఫోర్స్ అత్యంత శక్తివంతమైనది. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు థోర్ తన హ్యామర్ లేదా స్ట్రోమ్ బ్రేకర్తో అంతరిక్షంలో ఉన్న ఉరుములను మరియు విద్యుత్తును కంట్రోల్ చేయగలడు. కానీ ఈ ఓడిన్ ఫోర్స్ అనేది థోర్కి వస్తే థోర్ తన హ్యామర్ లేదా స్ట్రోమ్ బ్రేకర్ లేకుండానే ఉరుములను మరియు విద్యుత్తుని కంట్రోల్ చేయగలడు. ఆల్రెడీ కొంత ఓడిన్ ఫోర్స్ని మనము థోర్ రాగ్నరాక్ మూవీలో అయితే చూసాము. ఈ ఓడిన్ ఫోర్స్ వచ్చిన తర్వాత థోర్ కాస్త రూన్ కింగ్ థోర్గా అయితే చేంజ్ అవుతాడు. ఈ రూన్ కింగ్ థోర్ అత్యంత బలవంతుడు మరియు శక్తివంతుడు. ఇతన్ని ఓడించడం లేదా ఆపడం ఎవరి వల్ల కాదు. అలాగే ఈ రూన్ కింగ్ థోర్ కాస్మిక్ ఎంటిటీస్ని కూడా ఈజీగా ఓడించగలడు. అందుకే రూన్ కింగ్ థోర్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ అనే క్యారెక్టర్. నెంబర్ 4 స్కార్లెట్ విచ్. వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ అనే క్యారెక్టర్. లేడీ సూపర్ హీరోస్లో స్కార్లెట్ విచ్ టాప్లో ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా నెంబర్ 1లో ఉంటుంది. ఫస్ట్లో మనం చూసిన స్కార్లెట్ విచ్కి మొన్న చూసిన స్కార్లెట్ విచ్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. వాండా తన పిల్లల కోసం డార్క్ హోల్ని అయితే తెరిచి వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అయితే అవుతుంది. ఎంతలా అంటే ఒక యూనివర్స్నే నాశనం చేయగలదు. డాక్టర్ స్ట్రేంజ్ 2 చూస్తే
మీకే అర్థమవుతుంది. ద ఇల్యూమినాటి టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని అతి దారుణంగా అయితే చంపేస్తుంది. డాక్టర్ స్ట్రేంజ్ని కూడా ఒక ఆట ఆడుకుంటుంది. అంతేకాకుండా థానస్ని కూడా హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్లో ఓడించే దమ్ము ఉంది స్కార్లెట్ విచ్కి. అందుకే స్కార్లెట్ విచ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ అనే క్యారెక్టర్. నెంబర్ 3 వరల్డ్ బ్రేకర్ హల్క్. మార్వెల్ లైవ్ యాక్షన్లో హల్క్ని చూసాము, వన్ ఆఫ్ ది వీకెస్ట్ వర్షన్ హల్క్ని కూడా చూసాము. అయితే హల్క్ వర్షన్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ హల్క్ వర్షన్ అయిన వరల్డ్ బ్రేకర్ హల్క్ని అయితే చూడలేదు. ఇతన్ని చూడాలని ఎంతోమంది మార్వెల్ ఫ్యాన్స్ 1000 కళ్ళతో అయితే వేచి చూస్తూ ఉన్నారు. అందులో నేను ఒకడిని. అయితే రాబోయే ఫ్యూచర్ అప్కమింగ్ ఎంసీయూలో ఈ వరల్డ్ బ్రేకర్ హల్క్ని చూస్తామని అనుకుంటున్నాను. హల్క్ వల్ల ప్రమాదం అని తెలుసుకున్న ఇల్యూమినాటి టీం ఇతన్ని ఒక ప్లేన్లో పెట్టి సకార్ ప్లానెట్ మీదకైతే పంపిస్తారు. ఇంకా అక్కడికి వెళ్ళిన మన హల్క్ గ్లాడియేటర్గా అయితే వర్క్ చేస్తూ ఉంటాడు. తర్వాత రెడ్ కింగ్ని ఓడించి తను హల్క్ కింగ్లా అయితే చేంజ్ అవుతాడు. చివరికి సకార్ ప్లానెట్ అయితే నాశనం అవుతుంది. ఇంకా అప్పుడు మన హల్క్ ఆ సకార్ ప్లానెట్ యొక్క మొత్తం రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకుంటాడు. ఈ విధంగా మన హల్క్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ అయిన వరల్డ్ బ్రేకర్ హల్క్ లాగా అయితే చేంజ్ అవుతాడు. ఇతని శక్తి అమోఘం, అనంతం. తను ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క ప్లానెట్ అయితే నాశనం అవుతుంది. అత్యంత బలవంతుడిగా అయితే చేంజ్ అవుతాడు. కోపం వచ్చే కొద్దీ ఇతన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. అలా హల్క్ ఇల్యూమినాటి టీం మీద కోపంతో ఎర్త్ మీదకైతే వస్తాడు. ప్రతి ఒక్క సూపర్ హీరోని గుద్దుకు పండబెడతాడు. ఎంసీయూలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ అయిన సెంట్రీ యొక్క అటాక్స్ని కూడా వరల్డ్ బ్రేకర్ హల్క్ అయితే తట్టుకుంటాడు. అంతేకాకుండా రెడ్ హల్క్ని కూడా ఒక దెబ్బతో కుప్పగోలుస్తాడు. హల్క్ దెబ్బకు ప్లానెట్స్ కూడా షేక్ అయిపోతాయి. ఛాన్స్ ఉంటే కాస్మిక్ ఎంటిటీస్ని కూడా ఓడించగలిగే దమ్మున్నవాడు. అందుకే ఈ వరల్డ్ బ్రేకర్ హల్క్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ అనే క్యారెక్టర్. నెంబర్ 2 సెంట్రీ. త్వరలోనే మార్వెల్ లైవ్ యాక్షన్లో అయితే మనము చూడబోతున్నాం. అది కూడా థండర్ బోల్ట్స్ మూవీలో. చాలామంది మార్వెల్ ఫ్యాన్స్ అంటూ ఉంటారు సెంట్రీ మార్వెల్ యొక్క సూపర్ మ్యాన్ అని. నిజమే, సెంట్రీ మార్వెల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఇంకా స్ట్రాంగెస్ట్ అనే క్యారెక్టర్. రాబర్ట్ రెనాల్డ్స్ ఒక సూపర్ సోల్జర్ ప్రయోగం ద్వారా సెంట్రీ సిరం తీసుకుని కొన్ని మిలియన్ సూర్యుల బలాన్ని అయితే పొందుతాడు. అతను మార్వెల్ యూనివర్స్లో ఒక అతిపెద్ద శక్తివంతమైన హీరోగా అయితే మారతాడు. కానీ అతనిలో వాయిడ్ అనే ఒక చీకటి పర్సనాలిటీ కూడా ఉంది. ఈ వాయిడ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్. సెంట్రీ ఒక హీరో, కానీ అతనిలో ఉన్న ఈ వాయిడ్ అనేది ఇతన్ని ఒక విలన్గా అయితే చేంజ్ చేస్తుంది. ఈ వాయిడ్ని ఆపడం అంటే ఎవరి వల్ల కాదు. వరల్డ్ బ్రేకర్ హల్క్ స్టోరీ లైన్లో సెంట్రీ ఆల్మోస్ట్ హల్క్ని ఓడించేవాడు తన ఫుల్ పవర్స్తో. కానీ సెంట్రీ తన నార్మల్ ఫామ్ అయిన రాబర్ట్ రెనాల్డ్స్గా అయితే మారకపోతే సెంట్రీకి అసలు చావు అనేది ఉండదు. చనిపోయినా కానీ మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఇతనికి కొన్ని మిలియన్ సూర్యుల యొక్క పవర్ అయితే ఉంటుంది. అయితే కింగ్ ఇన్ బ్లాక్ కామిక్లో నల్ సెంట్రీని అయితే 2 ముక్కలు చేసి చంపేస్తాడు. ఆ తర్వాత సెంట్రీ మళ్ళీ తిరిగి వస్తాడు. అంత శక్తివంతుడు ఈ సెంట్రీ. ఇతనిలో ఉన్న వైడ్ బయటకు వస్తే ఇతను ఆపడం ఎవరి వల్ల కాలేదు కూడా. అందుకే సెంట్రీ మార్వెల్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ అనే క్యారెక్టర్. నెంబర్ 1 గాడ్ ఎంపరర్ డూమ్. మార్వెల్ కామిక్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ అనే క్యారెక్టర్. ఇంకా మార్వెల్ లైవ్ యాక్షన్లో చూడలేదు. రాబోయే అవెంజర్స్ డూమ్స్ డేలో ఆర్డీజీ అని మనము డాక్టర్ డూమ్గా అయితే చూడబోతున్నాం. చాలామంది ఫ్యాన్స్ ఎగ్జైట్గా ఉన్నారు. అందులో నేను ఒకరిని. విక్టర్ వాన్ డూమ్ ఒక నార్మల్ పర్సన్. అంతేకాకుండా రీడ్ రిచర్డ్స్ యొక్క రైవల్. విక్టర్ వాన్ డూమ్ టిబెటన్ మాంక్స్ ద్వారా అయితే ట్రైనింగ్ తీసుకుంటాడు. డూమ్ దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది. అలాగే ఇతను డాక్టర్ స్ట్రేంజ్ లాగా ఒక మంచి సాసరర్. అయితే సీక్రెట్ వార్స్ ఈవెంట్లో బియాండర్ వల్ల మల్టీవర్స్ మొత్తం కొలాప్స్ అయితే అవుతూ ఉంటుంది. ఇంకా ఆ టైంలో మన డూమ్ మాలిక్యూర్ మ్యాన్ ద్వారా బియాండర్ యొక్క కాస్మిక్ ఎంటిటీ పవర్ని అయితే లాగేసుకుంటాడు. ఈ విధంగా డాక్టర్ డూమ్ కాస్త గాడ్ ఎంపరర్ డూమ్గా అయితే చేంజ్ అవుతాడు. డూమ్ అన్ని యూనివర్సెస్ నుండి ముక్కలను తీసుకొని వచ్చి ఒక యూనివర్స్కి అయితే క్రియేట్ చేస్తారు. అలా ఆ యూనివర్స్కి డాక్టర్ డూమ్ గాడ్ అయితే అవుతాడు. ఇతని దగ్గర ఆల్ అవెంజర్స్ ఇలా చాలామంది స్లేవ్స్కి అయితే ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే రూన్ కింగ్ కాప్స్ మొత్తము ఇతనికి ఆర్మీగా ఉంటుంది. థానస్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అని మనకు తెలుసు. కానీ థానస్ని గాడ్ ఎంపరర్ డూమ్ వితిన్ సెకండ్స్లో అయితే చంపేస్తాడు. ఈ టైంలో డూమ్ సెలిస్టియల్స్ని, గ్యాలక్టస్ని ఇలా చాలామందిని అయితే ఓడిస్తాడు. అందుకే డూమ్ మార్వెల్ కామిక్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ అనే క్యారెక్టర్. ఇంకా వీళ్ళు గైస్ నా దృష్టిలో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ అనే క్యారెక్టర్స్ ఇన్ ఎంసీయూ ఇంకా ఉన్నారు. ఈ వీడియోకి మంచి రీచ్ వస్తే పార్ట్ 2లో ఇంకా కొంతమంది గురించి నేను చెప్తాను. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీళ్ళలో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మనం 10K అయితే చాలా దగ్గరగా ఉన్నాం గైస్, కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు బాగా నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కోరేది ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.